తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రేపే తేలబోతుంది. కౌంటింగ్ రేపు జరగనుంది. దీంతో కౌంటింగ్ కు ఈసీ ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 వరకు ముగిసే అవకాశం ఉంది. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్స్ ఉండగా మొత్తం 42 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. మొత్తం 10 రౌండ్లలో పూర్తి స్థాయి ఫలితాలు తేలబోతున్నాయి. ఒక్కో టేబుల్ వద్ద 3 అధికారులు కౌంటింగ్ లో పాల్గొనబోతున్నారు. అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రక్రియను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒక్కటి కూడా రాలేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లేకపోవడంతో ముందుగా హోమ్ ఓటింగ్ ఓట్లు లెక్కించబోతున్నారు. మొత్తం హోమ్ ఓటింగ్ కోసం 103 మంది నుంచి అప్లికేషన్లు రాగా ఇందులో 101 మంది ఓటు వేయగా 2 మరణించారు. ఆ తర్వాత ఈవీఎంలో ముందుగా షేక్పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. చివరిగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్ల కౌంటింగ్ జరగబోతుంది. కౌంటింగ్ సెంటర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో రౌండ్ పూర్తయిన వెంటనే ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఫలితాన్ని అప్లోడ్ చేయబోతున్నారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఓటర్లు 4 లక్షల మంది ఉంటే పురుషులు 2,08,000 మంది, మహిళలు 1,92,000 మంది ఉన్నారు. అయితే ఎన్నికల్లో మొత్తం 1,94,631 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 99,771 మంది పురుషులుంటే 94,855 మంది మహిళలున్నారు.